ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ కందుకూరు కాన్స్టిట్యున్సీ, నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉంది. ఈ కాలేజ్కి ఎలా రీచ్ అవ్వాలి అంటే ఒంగోలు నుంచి అయితే 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ కాలేజ్. ఒంగోలు టు కందుకూరు నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో దోపుకుంట రోడ్లో ఈ యొక్క కాలేజ్ ఉంటుందన్నమాట. లేదా మీరు బై ట్రైన్ రావాలి అనుకుంటే సింగరాయకొండ నుంచి మనకి కందుకూరు బస్సు ఉంటాయి. మళ్ళీ కందుకూరు నుంచి 3 కిలోమీటర్స్లో ఈ కాలేజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ కాలేజ్ అటానమస్ క్యాంపస్, అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ, అలాగే యూజీసీ, మరియు పర్మనెంట్లీ అఫిలియేటెడ్ టు జేఎన్టీయు కాకినాడ. ఈ కాలేజ్కి నాక్ అక్రిడేషన్ కూడా ఉంది. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కో ఎడ్యుకేషన్ క్యాంపస్. ఇక్కడ మనకి బీటెక్, ఎంటెక్, పీజీ, డిప్లొమా కోర్స్ అనేవి ఉంటాయి. ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, ఎంత ఇంటేక్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా మనం డిప్లొమా చూద్దాం. డిప్లొమాలో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ బ్రాంచెస్ మనకి డిప్లొమాలో ఉంటాయి. ఈచ్ బ్రాంచ్కి ఎంత ఇంటేక్ ఉంటుంది అంటే ఎన్ని సీట్స్ ఉంటాయి. సిఎస్సికి 120, త్రిబుల్ ఈసీఈ, మెకానికల్, సివిల్ 4 బ్రాంచెస్కి ఈచ్ బ్రాంచ్కి కేవలం 30 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 30 సీట్స్ కూడా ప్రతి సెక్షన్ కూడా 70% సీట్స్ అనేవి త్రూ పాలిసెట్ ద్వారా, రిమైనింగ్ 30% సీట్స్ అనేవి మేనేజ్మెంట్ కోట కింద ఇస్తారన్నమాట. ఇకపోతే బీటెక్ కింద మనకి ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి అంటే బీటెక్ కింద సివిల్, అలాగే త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్పెషలైజేషన్, మరియు డేటా సైన్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ. సిఎస్సిలో స్పెషలైజేషన్ మొత్తం మనకి 3 ఉంటాయి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. ఇవి మనకి బీటెక్ కింద ఉండే కోర్సెస్ అన్నమాట. వీటిలో కూడా 70% సీట్స్ అనేవి త్రూ ఏపీ సెట్ ద్వారా ఫిల్ అయితే 30% సీట్స్ ఏమో మనకి మేనేజ్మెంట్ కోట కింద ఫిల్ అవుతాయి. ఫీజులు అనేవి తర్వాత మనం డిస్కస్ చేద్దాం, ఇంక్లూడింగ్ హాస్టల్తో సహా ఎంత ఉంటాయి ఏంటి అనేది డీటెయిల్గా అక్కడ మనం కవర్ చేద్దాం. ఇకపోతే ఇంటేక్ ఎంత, ఈ బీటెక్కి ఇంటేక్ ఎంత ఉంటుంది అంటే సిఎస్సికి 180, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 120, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ 60, అలాగే డేటా సైన్స్ 120, ఈసీఈ 120, మరియు త్రిబుల్ 30, మెకానికల్ 30, అలాగే సివిల్ కూడా 30 సీట్స్ అనేవి ఉంటాయి. ఎంటెక్లో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 36 సీట్స్ ఉంటాయి. ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 36, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 18 సీట్స్ ఉంటాయి. అండ్ అది కూడా పీఈకి 18 సీట్స్, అలాగే పిఎస్కి 9 సీట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా మీకు సేమ్ 70% సీట్స్ ఏమో త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్, రిమైనింగ్ 30% సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోట కింద ఫిల్ అవుతాయి. అలాగే ఇక్కడ మనకి పీజీ కోర్స్ అయిన ఎంబీఏ, ఎంసీఏ కూడా ఉందన్నమాట. ఎంబీఏ 60 సీట్స్ ఉంటాయి, అలాగే ఎంసీఏ కూడా 60 సీట్స్ అనేవి ఉంటాయి. సో సేమ్ వీటికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 70% సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు, రిమైనింగ్ 30% సీట్స్ అనేవి మేనేజ్మెంట్ కోట కింద ఫిల్ చేస్తారు. ఇవి మనకి ఇక్కడ ఉండే కోర్స్ అనమాట. డిప్లొమా, ఎంటెక్, బీటెక్, అలాగే పీజీ కోర్సెస్ అనమాట. 2024-25 పరంగా యాజ్ ఆఫ్ నౌ ఉన్న ప్లేస్మెంట్స్ డేటా గురించి డిస్కస్ చేద్దాం. IBM 4 మెంబర్స్ ప్లేస్ అయ్యారు, 4 lakhs per annum. టెక్ మహీంద్రా 6 members, 3 lakhs per annum. సెవెంతసిస్ 7 members, 3 lakhs per annum. RJ టెక్నాలజీస్ 5 members, 3 lakhs per annum. లుమినా డేటామాటిక్స్ 10 members, 3 lakhs per annum. TechOuts 3 members, 5 lakhs per annum. Glenwood Systems 1 member, 3 lakhs per annum. QSpiders 31 members, 3.5 lakhs per annum. PNK Constructions 10 members, 1.8 lakhs per annum. Sakura Auto Parts Private Limited 53 members, 2 lakhs per annum. TVS Brakes India Private Limited 44 members, 1.8 lakhs per annum. Allsec Technologies 66 members, 1.8 lakhs per annum. Lakshmi Hyundai 42 members, 2 lakhs per annum. Innel Power Systems 24 members, 3 lakhs per annum. SD VVL Survey and Constructions 8 members, 3 lakhs per annum. M Core 5 members, 3 lakhs per annum. ఇవి యాజ్ ఆఫ్ నౌ 2024-25 అకాడమిక్ ఇయర్ కాను ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్న ప్లేస్మెంట్స్ డేటా. అండ్ ఇక్కడ మనకి ఇంకొక అకాడమిక్ ఇయర్ వైజ్ గా చార్ట్ కూడా డిస్ప్లే చేశారన్నమాట. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్, నెంబర్ ఆఫ్ ప్లేస్డ్. సో ఇది మనకి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే పలానా కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ లేవు ఏదైతే చెప్తామో ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో అకాడమిక్ ఇయర్ 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మందిలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఆ ఎలిజిబుల్ లో ఎంతమంది ప్లేస్ అయ్యారు. సో మనకి నెంబర్ ఆఫ్
స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్, నెంబర్ ఆఫ్ ప్లేస్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇక్కడైతే మనకి 2018 to 19, 19 to 20, 20 to 21, 21 to 22, 22 to 23, 23 and 24 అకాడమిక్ ఇయర్ స్టాటిస్టిక్స్ అనేవి డిస్ప్లే చేశారన్నమాట. సో వీళ్ళు ఏ కంపెనీస్ ప్లేస్ అని కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. బట్ ఇక్కడ మనకి ఇవి చూపిస్తున్నారు కాబట్టి ఇవి తీసుకుంటున్నాం. ఈ డేటా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. 2018లో చూసినట్లయితే అది 18-19 అకాడమిక్ ఇయర్ చూసినట్లయితే 173 మంది ప్లేస్ అయ్యారు. ఎంతమంది ఎలిజిబుల్ ఉండగా 300 మెంబర్స్ ఎలిజిబుల్ ఉండగా మనకి 173 మెంబర్స్ మాత్రమే ప్లేస్ అయ్యారు. టోటల్ స్టూడెంట్స్ 427 స్టూడెంట్స్ ఉండగా 173 మాత్రమే ప్లేస్ అయ్యారు. సో చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే ఇలాంటి స్టాటిస్టిక్స్ అనేవి డిస్ప్లే చేయరనమాట. ఎందుకంటే వాళ్ళు సింపుల్గా ఈ బోర్డు బదులు 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని కానీ 100% ప్లేస్మెంట్ అని కానీ చెప్తారు. సో కానీ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు 2018-19లో కేవలం 400 గాను 173 మెంబర్సే ప్లేస్ అయ్యారు. నెక్స్ట్ 2019-20 గాను 483 మెంబర్స్ ఉండగా అందులో 208 మెంబర్స్ మాత్రమే ప్లేస్ అయ్యారు. 2020-21లో 411 స్టూడెంట్స్ ఉండగా అందులో 171 మెంబర్స్ మాత్రమే ప్లేస్ అయ్యారు. 2021-22 అకాడమిక్ ఇయర్ గాను 425 మెంబర్స్ ఉండగా 163 మెంబర్స్ మాత్రమే ప్లేస్ అయ్యారు. 2022-23 అకాడమిక్ ఇయర్ పరంగా 405 స్టూడెంట్స్ ఉండగా కేవలం 170 మెంబర్స్ మాత్రమే ప్లేస్ అయ్యారు. ఓవరాల్గా 400+ స్టూడెంట్స్ ఉంటే వీళ్ళ ప్లేస్ అవుతుంది అరౌండ్ 200 మెంబర్స్ మాత్రమే. అంటే 50 to 60% ప్లేస్మెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి. 2023-24 అకాడమిక్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ చూసినట్లయితే 526 గాను 376 మెంబర్స్ ఎలిజిబుల్ ఉండగా అందులో 350 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. అంటే దాదాపు ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అబౌవ్ 85-90% ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ ఎలిజిబుల్ మెయిన్ అనమాట. అంటే ఎందుకు ఎలిజిబుల్ అంటారు అంటే మీకు ఏవైతే కంపెనీస్ వస్తాయో ఆ కంపెనీస్ చెప్తారన్నమాట. అంటే 2 బ్యాక్లాగ్స్ ఉండాలి, 3 బ్యాక్లాగ్స్ ఉండాలి, లేదా అసలు బ్యాక్లాగ్సే ఉండకూడదని చెప్తారు. సో అలా క్రైటీరియా ఉంటుందన్నమాట. అండ్ 65% అబవ్ ఉండాలని కానీ 70% అబవ్ ఉండాలని కానీ 50% అబవ్ ఉండాలని కానీ చెప్తారు. సో అలా ఎలిజిబుల్ ఉందని మనం చెక్ చేసుకోవాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనికన్నా ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, అందులో ఎంతమంది ప్లేస్ అయ్యారు. సో ప్రీవియస్ ఇయర్ స్టాటిస్టిక్స్తో పోల్చుకుంటే 2023-24 అకాడమిక్ ఇయర్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఈ ఇయర్ కూడా చాలా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అండ్ మనం స్టార్టింగ్లోనే ఎంటర్ అయ్యేటప్పుడే ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ సంథింగ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కూడా ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నారు. మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఈ కాలేజ్ మీకు రావాలి అంటే ఈ కాలేజ్ ఎంసెట్ కోడ్ PKSK ఇది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ లో పెట్టుకోండి. మీకు ఈ కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి అరౌండ్ 70,000 to 80,000 దాకా ఉంటాయి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి. సో ఇది కేటగిరీ టు కేటగిరీ వేరీ అవుతుంటుంది కాబట్టి కట్ ఆఫ్ ర్యాంక్స్ కి మనం ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ కాలేజ్ లో మీరు అడ్మిషన్ పొందాలనుకున్నా లేదా ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే వీళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ లోనే చెక్ చేసుకోండి. ఈ కాలేజ్లో మనకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా కాలేజీకి వెళ్ళి కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కన్వీనర్ కోటా అంటే త్రూ ఎంసెట్ ద్వారా మీరు ఈ కాలేజ్ ని చూస్ చేసుకున్నట్లయితే కాలేజ్ ఫీ 43,000 పర్ ఇయర్. ఏ బ్రాంచ్ కైనా సరే సేమ్ ఉంటుంది. అడ్మిషన్ మరియు రిజిస్ట్రేషన్ ఫీ ఎక్స్ట్రా 5,000. అదే విధంగా మీరు హాస్టల్ చేరాలి అనుకుంటే హాస్టల్ ఫీ 45,000 పర్ ఇయర్. ఇకపోతే మేనేజ్మెంట్ కోటా కింద అయితే సిఎస్సి మరియు రిలేటెడ్ బ్రాంచెస్ కి ట్యూషన్ ఫీ 1,10,000 పర్ ఇయర్. సిఎస్సి అవ్వచ్చు, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి డేటా సైన్స్ ఈ బ్రాంచెస్ కి ట్యూషన్ ఫీ 1,10,000 పర్ ఇయర్. అలాగే ఈసీఈ కి 70,000 పర్ ఇయర్. ట్రిబుల్ మెకానికల్, సివిల్ వాటికి కేవలం 45,000 పర్ ఇయర్. ఏ బ్రాంచ్ అయినా సరే మేనేజ్మెంట్ కోటా కింద కూడా అడ్మిషన్ మరియు రిజిస్ట్రేషన్ ఫీ 5,000 ఎక్స్ట్రా. హాస్టల్ ఫీ అది మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు లేదా ఎంసెట్ కన్వీనర్ కోటా అవ్వచ్చు, ఎవరికైనా సరే హాస్టల్ ఫీ 45,000 పర్ ఇయర్. ఇకపోతే బస్సు విషయానికి వస్తే 7,500 to 15,000 ఉంటుంది. డిపెండ్స్ ఆన్ రూట్. ఏమేమి రూట్స్ ఉంటాయి ఏంటని కూడా మనం డిస్కస్ చేద్దాం. మనకి బస్సు వచ్చరికి పామూరు, కనిగిరి, కొండేపి, సింగరాయకొండ, లింగసముద్రం, గుడ్లూరు ఈ రూట్స్ కి బస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో పామూరు అంటే ఇక కందుకూరు నుంచి పామూరు దాకా అన్ని స్టాపులు కవర్ అవుతాయి. అలాగే కనిగిరి, కొండేపి, సింగరాయకొండ, లింగసముద్రం, ఇంకా లింగసముద్రం అంటే అక్కడ దాకా వెళ్ళే అన్ని వస్తాయి, గూడూరు. సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ బస్సెస్ గురించి కానీ, ఫీజు గురించి కానీ, అడ్మిషన్ గురించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు.